రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా 2026 నుంచి 27 వరకు బడ్జెట్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రవేశపెట్టిన 2026 నుంచి 27 వరకు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గణబాబు కొనియాడారు. బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఆప్యుఫెట్ డైరెక్టర్ అంగ ప్రశాంతి గారితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధిని సమతూకం చేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా గాడిన పడనుందో సవివరంగా వివరించారు. దూరదృష్టితో కూడిన బడ్జెట్ ఒకప్పుడు బడ్జెట్ అంటే కేవలం పన్నుల పెరుగుదలపైనే చర్చ జరిగేదని, కాని నేడు బడ్జెట్ అనేది రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంపొందించే ఒక గొప్ప విజన్ అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు శాశ్వత అభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని తెలిపారు. ఆదాయ మార్గాల పెంపు రాష్ట్ర రెవెన్యూ రిసీప్ట్స్ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయని, ముఖ్యంగా మైనింగ్, ఫారెస్ట్ మరియు ఇతర వనరుల ద్వారా ఆదాయం పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో వడ్డీ రేట్లు 12.3% ఉంటే ప్రస్తుత ప్రభుత్వం వాటిని 9%కి తగ్గించిందని, భవిష్యత్తులో 7%కి తీసుకురావడమే లక్ష్యమని ఆయన వివరించారు. పారిశ్రామికాభివృద్ధి ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఐ పెంచడానికి మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. విశాఖ ఆర్థిక మండలి నీతి ఆయోగ్ సహకారంతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, దీనివల్ల విశాఖ చుట్టుపక్కల 10 జిల్లాలకు మేలు జరుగుతుందని తెలిపారు. వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగానికి నీటిపారుదల ప్రాజెక్టులు ఎంతో అవసరమని, పోలవరం వంటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అలాగే రోడ్లు, ఎయిర్పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలపై పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్యుఫెట్ డైరెక్టర్ అంగ ప్రశాంతి, సిఎస్ఓ జె. మాధవి, జోనల్ కమిషనర్ హేమావతి, తహసీల్దార్ రమేష్, అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.